అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. నిన్నటి రోజున ఉదర సమాకృతి లాభము అనే ఒక పదాన్ని ఎన్ని రకాలుగా దాన్ని వాడుకున్నారో చూసాం. ఉదర సమాకృతి లాభము అనే పదాన్ని ఒక్కొక్క అక్షరాన్ని వదిలిపెట్టుకుంటూ ధర సమాకృతి లాభము, రసమాకృతి లాభము, సమాకృతి లాభము, మాకృతి లాభము, కృతి లాభము, తిలాభము, లాభము, భము. నెలందు నెలందు నొసల్ తుంటి తిన్నెలందు గిన్నెలందు జనుల్ నవ్వు వెన్నెలందు వన్నెలంది పెసరిలేరు కన్నెలందు. కన్నెని ఇలా వర్ణిస్తున్నాడు. కన్నెలందు ఈ పెసరిలేరు వన్నెలందు. కన్నెల యొక్క సొగసులో వన్నెలు అందాలు. అందులో ఈపె సరిలేరు, ఈమెతో సమానమైన వాళ్ళు లేరు. ఈపె అంటే ఈమె అని, ఈమెతో సరిలేరు, సరైన వాళ్ళు లేరు, పోల్చదగిన వాళ్ళు లేరు అన్నట్టుగా ఎలాంటి అందాలో పైన చెప్పాడు. చిన్నెలందు మొగము పున్నెపొన్ నెలందు. చిన్నెలలో మొగము పున్నెపొన్ నెలందు. మొగము పున్నెపు నెల, పున్నెపు నెలందు పౌర్ణమి నాటి చంద్రుణ్ణి పోలి ఉంటుంది అని. మొగము పున్నపు అంటే పూర్ణము, పౌర్ణమి అనే దానికి పున్నమి అంటూ ఉంటాం కదా, అలా పున్నపు నెల. నెల అంటే చంద్రుడు అని అర్థం ఉంది, నెల అంటే మాసము అని అర్థం ఉంది. ఇక్కడ నెల అంటే చంద్రుడు. పున్నపు నెలందు పౌర్ణమి నాటి చంద్రుని అందాలతోటి పోలి ఉంటుందట మొగము. చిన్నలందు మొగము పున్నపు నెలందు. క్రొన్నెలందు నొసలు. నొసలు క్రొన్నెల. నొసల్ని చంద్రవంకతోటి పోలుస్తారు. క్రొన్నెల, క్రొత్త నెల, క్రొన్నెల. నెల అంటే మళ్ళీ చంద్రుడే. క్రొన్నెల. తుంటి తిన్నెలందు. కటి భాగాన్ని తిన్నెలతో పోలుస్తారు కాబట్టి తుంటి తిన్నెలను పొందుతుంది. గిన్నెలందు చనులు గిన్నెలందు. కుంభాలు అనుకుంటాం కదా, అందుకని గిన్నెలు అన్నాడు. అసలు తెలుగు పదం వాడాడు. నవ్వు వెన్నెలందు. వెన్నెలని నవ్వుతోటి పోల్చాడు. కాంతివంతంగా ఉండటం కోసం వెన్నెలతోటి నవ్వును పోల్చుతూ ఉంటారు. ఇది కవి సమయం కాబట్టి నవ్వు వెన్నెలందు. ఇన్ని రకాల వన్నెలు చెబుతూ ఈ వన్నెలలో పోల్చడానికి ఈమెతోటి కన్నెలెవరు సరిపోరు అన్నట్టుగా కవి చెప్పాడు. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే నకార పొలుతో రిత్వనకారం చిన్నె, పున్నె, పున్న, క్రొన్నె, తిన్నె, గిన్నె, వెన్నె, వన్నె, కన్నె, ఇలా నకార పొలుతోటి ద్విత్వనకారంతో, నకారం ద్విత్వనకారంతో అనేక సార్లు వాడుతూ ఇక్కడ ఉచ్చానుప్రాసాలంకారం మనకు కనిపిస్తాం. మేల అందమునకు శ్రీలే యగు శృతులు సొగసరేలే సరేలే. మేలందమునకు శ్రీలే యగు శృతులు సొగసరేలే
సరేలే. రేలే జడ వెనుకేలే కేలే తమ్మి తొడగౌరు కేలేయౌలే. ఇక్కడ కూడా మళ్ళీ ఒక శబ్దాలంకారం కనిపిస్తోంది. ఇందులో మొదటి పాదం చివరిలో శ్రీలే అన్నాడు, రెండో పాదం మొదట్లో శ్రీలే అని మొదలుపెట్టాడు. అలాగే రెండో పాదం చివరిలో సొగ సరేలే అన్నాడు, మళ్ళీ సరేలే అన్నాడు. సరేలే సరేలే, సొగ సరేలే సరేలే, రెండు సరేలే ఒకసారి వచ్చినాయి. ఆ పైన కూడా మూడో పాదం చివరిలో శ్రీలే వచ్చి నాలుగో పాదం మొదట్లో శ్రీలే అని వచ్చింది. అందుకే ఇక్కడ కూడా రేలే జడ వెనుకేలే, మూడో పాదంలో చివరిలో వెనుకేలే అన్నాడు, నాలుగో పాదం మొదట్లో కేలే అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఇలా ఇక్కడ ఒక పాదం చివర వదిలిపెట్టింది రెండో పాదం మొదట్లో రావటం వల్ల దాన్ని ముక్తపదగ్రస్తం అనుకోవచ్చు. అలాగే సొగ సరేలే సరేలే అని పక్క పక్కనే వాడటం వల్ల కూడా మూడు అక్షరాలు అవ్యవధానంతో వెంట వెంటనే రావటం చేకానుప్రాస లక్షణం. ఇది కూడా ఉంది దీంట్లో. ఇలా అలంకారయుతంగా చెప్పబడినటువంటి ఈ పద్యం. ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటంటే మేల అందమునకు శ్రీలే, అందమునకు మేలు, మేలు అందమునకు గొప్ప అందానికి శ్రీలే. శ్రీ అనేది లక్ష్మీదేవి. శ్రీలే, శ్రీలేయకు శృతులు, అందానికి శ్రీ లక్ష్మీదేవి. అలాగే శ్రీలేయకు శృతులు, శృతులు అంటే చెవులు, ఇవి శ్రీకారం. శ్రీలేయగు, శ్రీకారాన్ని చెవులకు పోలుస్తారు. శ్రీలేయకు శృతులు, చెవులు శ్రీలే, శ్రీకారాలే. సొగ సరేలే సరేలే, సరేలే సొగ సరేలే అందగత్తే. రేలే జడ వెనుకేలే, రేలు అంటే చీకటి, రాత్రి, రాత్రి చీకటి. ఈ జడ వెనుకేలే, జడ కన్నా వెనకే అని, అంటే జడే ఇంకా నల్లగా ఉంటుంది చీకటి కన్నా, అందువల్ల రేలు జడ వెనుకేలే అని. కేలే తమ్మి, కేలు అంటే చెయ్యి, ఈ తమ్మి తామరల వంటిది, అలా మృదువుగా ఎర్రగా ఉంటుంది. తొడ గౌరు కేలే అవులే, తొడ గౌరు కేలే అవులే. గౌరు కేలు అంటే ఏనుగు యొక్క తొండ, గౌరు అంటే ఏనుగు, గౌరు కేలే అవులే, అగులే అని. ఇలా ఇందులో శ్రీలే అనే పదం, సరేలే సరేలే అనే పదం, అలాగే కేలే కేలే అనే పదం, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వాడాడు ఇలా అలంకారయుతంగా. ఇందులో ఉన్న భావం ఏంటంటే ఆమె ఆకారం శ్రీతో పోల్చాడు, లక్ష్మితోటి. అలాగే ఆమె యొక్క చెవులు స్త్రీలు అన్నాడు, సొగసరి అన్నాడు, చీకటి కన్నా జడ ఇంకా నల్లగా ఉంటుంది అన్నాడు. అలాగే చేతులు తమ్మి పూలు అన్నాడు, కూడా ఏనుగు యొక్క తొండంతో ఇలా పోలిక వర్ణన. తర్వాత అతివ వదనంబు కమలజాకృతిని గెల్చే అబల యవలగ్న సీమయా హరిని గెల్చే ఇంటి పాలిన్ల సౌరు గిరీషు గెల్చే లేమనను గెల్చుటనను కలకయునే. ఇందులో కూడా స్వభావార్థం అంతరార్థం రెండు ఉన్నాయి. ఇక్కడ వదనము ఆమె యొక్క ముఖము కమల ఆకృతిని గెలిచింది అన్నాడు, బ్రహ్మ ఆకృతిని గెలిచింది అని ఒక అర్థం. ముందు అలా చూసుకుంటూ వెళ్ళాం. బ్రహ్మ ఆకృతిని గెలిచింది అని ఒక అర్థం. అవలగ్న సీమయా హరిని గెలిచే, ఆమె యొక్క అవలగ్న సీమ, అవలగ్న సీమ అంటే మధ్యప్రదేశం అంతా కూడా
హరిని గెలిచను అన్నాడు, విష్ణువుని గెలిచింది. ఇంటి పాలిండ్ల సౌరు గిరీషు గెలిచే. పాలిండ్ల సౌరు చనుల యొక్క చక్కదనము గిరీషుని గెలిచను. గిరీషుని గెలిచను అంటే పర్వతాన్ని గెలిచింది అని ఒక అర్థం చెప్పాలి. శివుడు పరంగా చెప్పినప్పుడు శివుడి కథలో శివుడు అంతానికి లేదు కాబట్టి, మిగతా రెండు కథల్లో గిరీషుడు అంటే శివుడు అని చెప్పాలి. గిరీషుని గెలిచను అన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ మూడు ఎందుకు చెప్పాడంటే, మిగతా రెండు కథలకు వచ్చేసరికి ఏంటంటే బ్రహ్మ విష్ణు శివులను ముగ్గురునే గెలిచింది అని చెప్పడం. అటువంటప్పుడు నన్ను గెలుచుడు ఒక లెక్క అని ముగింపు. శివుడి కథ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే బ్రహ్మ విష్ణువు అలాగే పర్వతరాజు గిరీషుడు కదా, వాళ్ళని గెలిచినప్పుడు నన్ను గెలవడం ఒక లెక్క అనేది శివుని పరంగా కథానాయకుడు కాబట్టి ఆ కథలో ఇలా భావం ఉంది. దీని స్వభావార్థం చూసినప్పుడు ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. అతివ వదనంబు కమలజాకృతిని గెలుచు. పద్మం యొక్క ఆకారాన్ని గెలుస్తుంది. అబల ఎవలగ్న సింహమయ హరిని గెలుచు. ఇక్కడ హరి అంటే సింహం అని చెప్పాలి. ఆమె యొక్క నడుము సింహాన్ని గెలిచింది. అబల ఎవలగ్న సింహమయ హరిని గెలిచే. ఇంటి పాలిండ్ల సౌరు గిరీషు గొల్చే. చనుల యొక్క అందం చక్కదనం అనేది గిరీషుని గెలిచను అన్నప్పుడు ఇక్కడ అంతరార్థం కాకుండా స్వభావార్థంలో పర్వతరాజును ఓడించింది అని చెప్పాలి. ఇలా శివకథా పక్షంలో బృహస్పతిని గెలిచింది అని చెప్పాలి. బృహస్పతిని గెలిచింది. సరే, ఇంతమందిని గెలిచినప్పుడు నన్ను గెలుచుడు ఒక లెక్క అనేది ముగింపు. ఇలా ఈ కథలో బ్రహ్మ విష్ణువు శివుడు అందరినీ గెలిచినప్పుడు నన్ను గెలవడం ఒక లెక్క అనేది సాధారణార్థం. అంతరార్థం దాని స్వభావార్థం వచ్చేసరికి పద్మాన్ని గెలిచిందని, అలాగే సింహాన్ని గెలిచిందని, అలాగే పర్వతరాజుని గెలిచిందని ఇలా చెబుతూ నేను ఒక లెక్క అని చెప్పటం. ఇది ఈ వర్ణన. తరుణి నడలకెంత పరమహంసలుగాని కలిగి కురులకెంత ఘనులుగాని సతి నడుమునకెంత జటిల మణులుగాని కోడి వనములంటి అంటియుంట నిజము. వనముల అంటియుంట నిజము. ఇక్కడ తరుణి నడలకెంత పరమహంసలు గాని, ఇందులో కూడా స్వభావార్థం ఉంది, అంతరార్థం ఉంది, రెండు అర్థాలు వచ్చేటట్టుగానే రాశాడు. తరుణి నడలకు పరమహంసలు గాని, కలికి కురులకు ఎంత ఘనులు గాని, సతి నడుమునకెంత జటిల మణులు గాని వనములంటి ఉంట నిజం. వాళ్ళంతా ఓడిపోతున్నారు. ఈమె యొక్క నడలకు ఒకళ్ళు పరమహంసలు అన్నాడు, కురులకు ఘనులు అన్నాడు, నడుమునకు జటిల మణులు అన్నాడు. వీళ్ళంతా కూడా ఓడి వనములంటి ఉంట నిజము. వాళ్ళు వనములంట తిరుగుతూ ఉన్నారు. ఇది నిజము. ఎవరెవరు ఎట్లా ఓడిపోయారు. తరుణి నడలకెంత పరమహంసలు గాని, నడలకు పరమహంసలు ఓడిపోయినాయి, నడకలకి పరమహంసలు ఓడిపోయినాయి. కలిగి కురులకెంత ఘనులు గాని, అంటే హంసలు ఓడిపోతున్నాయట నడకలకి, అలాగే కురులకు ఘనులు ఓడిపోతున్నాయట. ఘనులు అంటే ఇక్కడ మేఘాలు నల్లగా ఉంటాయి కాబట్టి మేఘాలు ఓడిపోతున్నాయని. సతి నడుమునకెంత జటిల మణులు గాని, జటిల మణులు అంటే సింహ శ్రేష్టములు, సింహాలు సింహమధ్యమంగా చెబుతూ ఉంటారు సాధారణంగా నడుముని. సింహం యొక్క నడుముతో పోలుస్తూ ఉంటారు కాబట్టి జటిల మణులు గాని సింహాలు కూడా నడుమును ఓడిపోతున్నాయి అన్నాడు. ఓడి వనములంటి ఉంట నిజము. వనములంటి ఉన్నాయట. ఇక్కడ వనములు అన్నప్పుడు మేఘాలు హంసలు ఇలా చెప్పుకున్నప్పుడు
వనము అంటే నీరు అని కూడా అర్థం. కాబట్టి నీళ్లలో ఉండిపోతున్నాయి, నీళ్ళని అంటి ఉంటున్నాయి అని బయటికి రాకుండా ఇలా ఆ భాగాన్ని చెప్పారు. దానికి అంతరార్థంగా ఇంకొకటి ఏం చెబుతున్నాము, తరుణి నడకలకెంత పరమహంసలు గాని. పరమహంసలు అంటే యోగులు, మహర్షులు, సన్యాసులు, యోగులు, పరమయోగులు. కలిగి కురులకెంత ఘనులు గాని. ఘనులు అన్నప్పుడు మహాత్ములు, గొప్పవాళ్ళు అని అర్థం. సరి నడుమునకెంత జటిలమణులు గాని. జడలు కలిగినటువంటి మహర్షులు అని. జటిలమణులు అంటే గొప్ప జడదారులైనటువంటి మహర్షులు. ఓడి వనములు అంట ఉంటాయి. వీళ్ళంతా కూడా ఓడిపోయి వనములు ఎంట తిరుగుతున్నారట, అడవుల ఎంట అని. ఇలా రెండు రకాలైనటువంటి భావాలు వచ్చినట్టుగా పద్యాన్ని రాశాడు. కాబట్టి దీంట్లో ఏమిటి వచ్చింది ముందు, ఆమె యొక్క నడకలకి సన్యాసులు, అలాగే కురులకి మహాత్ములు, అలాగే నడుముకు జడదారులు కూడా ఓడి వనముల ఎంట ఉన్నారు అనేది ఒక అర్థం అయితే, రెండో అర్థం రాజహంసలు, అలాగే మేఘాలు, అలాగే జటిల మణులు ఇవన్నీ కూడా నీటిని ఆశ్రయించి ఉంటున్నాయి అని చెప్పి చెప్పారు. ఇలా రెండు రకాల భావాలు దీంట్లో. మొకమల రాజయోగమును మోవి జపాఢ్యత సదరతాళి తారకమును గోళ్ళు సత్తు కుజరమ్యము భూర్య జలంబు మధ్యము ఈ సకలము మిథ్యగా తెలుపదాలుట ఆర్య పదాబ్జ సేవమానక కొనదాని కారణమునన్ పరిపూర్ణము సుఖంబులపవే. మోకమల రాజయోగమును, ముఖము రాజయోగాన్ని. ఇక్కడ కూడా రెండు అర్థాలు ఉన్నాయి. రాజయోగం అంటే యోగంలో ఒక పద్ధతి, రాజయోగం అనేది ధ్యాన పద్ధతి పోనీ. అదే ఇంకొకటి అయితే చంద్రుడి యొక్క యోగము అనే అర్థం కూడా ఉంది. రాజు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. మొకమల రాజయోగమును మోవి జపాక్షత, మోవి పెదవి, జపాక్షత అన్నాడు. ఇక్కడ జపము అంటే మంత్రం జపించడం, నిత్య జపం, మంత్ర ఆవృతి యొక్క సంపన్నత్వము అని అర్థం. అలాగే దాని స్వభావార్థం ఏమిటంటే వాసన పువ్వు యొక్క సంపన్నత, పువ్వు యొక్క సంపన్నత, జపాఢ్యత అనేది. సద్రతాళి, ఇక్కడ మంచి పలువరస అని ఒక అర్థం. సద్రతాళి తారకము అని, ఇది ఒక యోగం, తారక యోగము అని. ఇవన్నీ యోగాలు చెబుతున్నాడు దీంట్లో. మరి జపం కూడా ఒక యోగమే, రాజయోగం ఒక యోగమే. ఇక్కడ సద్రతాళి తారకము అన్నాడు. తారకం కూడా ఒక యోగమే, యోగార్థం చెబుతూనే ఉన్నాడు కానీ అందులోనే మళ్ళీ స్వభావార్థం కూడా కనిపిస్తోంది. తారకము అంటే సత్యము అని, సత్య స్వభావం కలిగింది. గోళ్ళు సత్తు అన్నాడు, గోళ్ళు సత్తు అన్నాడు. ఈ సత్తు అనే దానికి సత్యం అనే అర్థం ఉంది. అలాగే సత్తు అనే దానికి నక్షత్రం అనే అర్థం కూడా ఉంది. సాధారణంగా నక్షత్రాలను గోడతో పోలుస్తారు కాబట్టి సత్తు అన్నాడు. గోళ్ళు సత్తు. కుచరమ్యము భూరి అచలంబు, భూరి అచలము మధ్యము కుచరమ్యము. ఇక్కడ చనులు రమ్యము. ఊరి అచలము అంటే అచలము, అచల మార్గము అనేది ఒక పద్ధతి. అచలం అనేది కూడా, అచల యోగం అనేది ఒకటి ఉన్నది.
అచలతత్వం అనేది ఒక యోగం. అందుకనే అది కూడా వాడుతున్నాడు. అచలం అనే పదం వాడటంలో రెండు అర్థాలు అనమాట. అచలము అంటే పర్వతం అనే అర్థం. భూరి అంటే బంగారం. భూరి అచలం అంటే బంగారు కొండ అని. ఇది ఒక అర్థం, బంగారపు కొండ అని. అలాగే గొప్ప అచల మార్గము, అచల సిద్ధాంతము, అచల తత్వము అనేది ఒకటి. ఇప్పుడు రాజయోగం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కొక్క యోగాన్ని చెబుతున్నాడు. ఆ యోగానికి ఇంకొక అర్థం కూడా చెబుతున్నాడు. రెండు నడుస్తున్నాయి. అలాగే ఈ సకలము మిథ్యగా తెలుపజాలుట ఆర్య పదాబ్జ సేవమానక కొనదాని కారణమునన్. ఈ మొత్తాన్ని కూడా మిథ్య అని చెప్పడానికి ఆర్య పదాబ్జ సేవమానక, పదాబ్జ సేవను అనకుండా దాని కారణమున పరిపూర్ణము సుఖంబు లభవే అన్నాడు. ఆర్య పదాబ్జ సేవ అన్నప్పుడు ఇంకొక అర్థం కూడా చెప్పుకోవాలి. శివకథలో సతీదేవి యొక్క పార్వద్వముల సేవ అని. చంద్రుడి కథలో అయితే సారంగధర కథ కానీ రెండిట్లో వారి వారి ఆ 16 ఏళ్ల చిన్నది అని చెప్పాడు కదా అక్కడ సారంగధరుడి కథలో కానీ. అలాగే వాళ్ళ యొక్క భార్యల సంగతి, ఇది రాజరాజ నరేంద్రుని యొక్క భార్య కానీ, అక్కడైతే బృహస్పతి భార్య అయిన తార విషయం కానీ. ఈ మానక బేమారు పరిగ్రహించినట్లయితే దాని కారణంగా ఆ చెడు యొక్క కారణం అంటే ఉపదేశము అని అర్థం చేయండి. ఉపదేశము, కారణము అనే పదానికి కారణమునన్ ఆ ఉపదేశం కారణంగా అంటే ఆ మూలకంగా అని పరిపూర్ణ సుఖములు లభ్యమే, పరిపూర్ణమైనటువంటి సుఖములు కలుగుతాయి అని. ఇలా కారణం ఏమిటంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సుఖం కలగడానికి కావలసిన కారణాలు పైన చాలా చెప్పాడు. రాజయోగం అన్నాడు, యపాఠ్యత అన్నాడు, అలాగే సత్తు అన్నాడు, భూరి అచలము, అచల యోగం చెప్పాడు. ఇలా అనేకం చెప్పి ఈ ఆర్య పదాబ్జ సేవ మానక చేసినట్టయితే దాని కారణంగా పరిపూర్ణ సుఖములు కలుగుతాయి అని ముగించాడు. పరిపూర్ణ సుఖం కలగడానికి ఈ యోగాలు కారణం అవుతాయని అంతరార్థంగా చెప్పడం. పైకి ఇలాంటి స్త్రీ కలిగినట్టయితే పరిపూర్ణ సుఖాలు కలుగుతాయి అనేది స్వభావం. ఇలా రెండు అర్థాలు వచ్చేటట్టుగానే అక్కడ ముగించాడు. వేణి కృష్ణాభ, వేణి కృష్ణాభము హాస్యంబు విధురుచిరము కటి అనంతోపమానంబు కౌను హరి విలాసమగుగాన కేవలమా సుదతి రమాధిపతి మోహిని రూపమనగదోచు. విష్ణువు యొక్క మోహిని రూపాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చేటట్టు చేశాడు. అందువల్ల పద్యం అవసాంతం కూడా కృష్ణుని తలుచుకున్నాడు. చూడండి, వేణి కృష్ణాభము, జుట్టు నల్లని కాంతి కలిగినది. విష్ణువు రెండు అర్థాల్లో, ఒకటి స్వభావార్థం నల్లని కాంతి, వేణి జడ. కృష్ణాభము అంటే కృష్ణుని యొక్క కాంతి, విష్ణువు యొక్క కాంతి. విష్ణువు కాంతి వంటి కాంతి కలిగింది, ఇది అర్థం. విష్ణువుని గుర్తు చేసుకున్నట్టు అక్కడే. విధురుచిరము హాస్యంబు విధురుచిరము, హాస్యము అంటే ముఖము, విధురుచిరము అన్నాడు. విధురుచిరము అంటే విష్ణువులాగా మనోహరమైనది. ముఖము విష్ణువుతో పోల్చాడు. విష్ణువు యొక్క మనోహరమైనటువంటి కాంతి కలిగింది, మనోజ్ఞమైనది అని. సరే, స్వభావార్థంలో విధుడు అంటే చంద్రుడు, కాబట్టి చంద్రుడు అంటే ముఖము కలిగింది అని రెండు అర్థాలు. ఆ విధు అనే పదంలో చంద్రుడిని స్వభావార్థంలో వాడుకున్నాడు, విష్ణువుని అంతరార్థంలో వాడుకున్నాడు. విష్ణువు ఆశాంతము, నీకు ఆ పద్యం అంతా కూడా విష్ణువు కనిపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే చివరికి చెప్పాడు మళ్ళీ మోహిని రూపం అనేది. అదిగో అక్కడ మొత్తం
వేణి కృష్ణాభము ఆశ్యంభు విధురుచిరము కటి అనంతోపమానంబు. కటి నితము అనేది అనంతోపమానము, అనంతునితో సమానము. అనంతం అంటే భూమి, కటిని భూమితో పోల్చడం అనేది సహజం, స్వభావం. ఇది స్వభావార్థం. అంతరార్థం ఏముంది? అనంతుడు అంటే విష్ణువు, కాబట్టి విష్ణువును తలుచుకున్నాడు ఆయన. అనంతుడితో సమానము. అనంతుడు కూడా విశ్వవ్యాపకుడు కదా, వ్యాప్తిలో విష్ణువు. కటి అనంతోపమానం. కౌను హరి విలాసమగు. కౌను అంటే నడుము, హరి విలాసము. కౌను అంటే నడుము, హరి విలాసము అంటే పైకి విష్ణువు యొక్క శృంగారం అని అర్థం ఉంది. ఇది అంతరార్థం. అసలు అర్థం ఏమిటంటే హరి అంటే సింహం. హరి అనే పదానికి సింహం అనే అర్థం కూడా ఉంది. సింహ మధ్యమము అని చెప్పడం, సింహంతో సమానము, సింహం యొక్క నడుముతో సమానము అని. అందుచేత కౌను హరి విలాసమగుగాన కేవలమాసుదతి రమాధిపతి మోహిని రూపమనగదోజు. కాబట్టి ఆమె ఎవరయ్యా అంటే సాక్షాత్తు రమాధిపతి, రమానాథుడైనటువంటి మోహిని రూపము అనగా తోచును, ఇలాగా అనిపిస్తోంది. మోహిని అవతారాన్ని వర్ణించినట్టే. అందుకే ఆయన అన్ని పోలికల్లోనూ విష్ణువుని పోలికగా తెచ్చుకున్నాడు. గోరులు చుక్కలు ముఖమబ్జారి తురుము మొగులు మేనియందము మించౌరౌరా నడుమున అమగుటన్ కోరినప్పుడే అందనవును గగనము. ఇక్కడ అన్ని ఆకాశంలో ఉండేయని చెప్పాడు. అందువల్ల ఇప్పుడు పడితే అప్పుడు అందము కోరినప్పుడే దొరకాలి అందాన్ని. కాబట్టి ఆకాశం, గగనం. గగనము అంటే దుర్లభము అని అర్థం కూడా ఉంది. అందుకే ఆయన గగనాన్ని వాడాడు. గోరులు చుక్కలు, గోరులు చుక్కలతోటి పోల్చాడు. ముఖం అబ్జారి తురుము. అబ్జారి అంటే ఎవరు? చంద్రుడు. అబ్జములు అంటే పద్మాలు, పద్మాలకు మిత్రుడు సూర్యుడు, శత్రువు చంద్రుడు. అబ్జారి ముఖము. తురుము మొగులు, జుట్టేమో మొగులట, మేఘాలు. ఇవన్నీ పైన ఉంటాయి. చంద్రుడు పైన ఉంటాడు, చుక్కలు పైన ఉంటాయి, మేఘాలు పైన ఉంటాయి. అందము మించవు. అందము విద్యుత్తు, దాన్ని ఏమంటారు? మెరుపు. మించౌరౌరా నడుము నభమగుటన్. నభం కూడా ఆకాశమే అన్నాడు. నభము అంటే ఆకాశం, ఆకాశం అంటే శూన్యం అని అర్థం. కాబట్టి నడుము సన్నగా ఉంటుంది, లేకపోతే ఉండదు అని అర్థం. కాబట్టి నభమగుటన్ కోరినప్పుడే అందనం గగనముగా. కాబట్టి ఇదన్నీ ఆకాశానికి సంబంధించినవి. ఆకాశంలో ఉంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు అందదు అని. అందుకోవాలంటే గగనం కదా అన్నాడు. అది కూడా గగనమే. మళ్ళీ గగనం అన్నా కూడా ఆకాశం, గగనం శూన్యం. మోవి అమృతమగు పొక్కిలి ఆవర్తంబగును వడులు నలలగు కటియో దీవియగు ఎడదలో తగుగావున సతిచారు రసధిగా బోలున. మోవి అమృతము, పెదవులు అమృతం అంట. పొక్కిలి ఆవర్తము, బొడ్డు సుడి, ఆవర్తం అంటే. వళులు అలలగు, వళులు ముడతలు, అలలు అన్నాడు. కటియో దీవియగు, కటి భాగాన్ని దీవితో పోయింది. ఎడదలో తగు, హృదయం లోతైనది. ఇవన్నీ ఒక సముద్రానికి పోల్చినట్టయింది. అందువల్ల సతి చారు రసధిగా రసధి, జలధి లాగా. చారు రసధి కాబోలు, ఒక పెద్ద సముద్రం కావచ్చు. అందువల్లే మోవి అమృతం అన్నాడు, పొక్కిలి ఆవర్తం అన్నాడు, సుడులు అన్నాడు, వడులు అలలు అన్నాడు, కటి దీవి, ఎడద లోతగును. కాబట్టి సతి చారు రసధిగా బోలు. కోకిలాలాప చిలుకల కొలికి రాజహంసగామిని వరచకోరాక్షి
చక్రవాక కుచయం తద్విజరాజవదన వడయగలనే నేనిట్లు వలరాజుగాకయున్నా. నేనిట్లు వలరాజు కాకపోయినట్టయితే ఆమెను పట్టుకోగలనా అని. వలరాజు అన్నప్పుడు వల పైన అన్ని పక్షులు కాబట్టి కింద ఆయన వలను వాడాడు, వలరాజు అని. వలరాజు అయితేనే పట్టుకోగలను అని స్వభావార్థంగా. అక్కడ అన్ని పక్షులు ఉన్నాయి, కోకిల ఆలాపాలు, చిలుకల కొలికి, రాజహంస గామిని, పర చకోరాక్షి, చక్రవాక కుచ, ఇలా అవటం వల్ల ఆ ద్విజరాజ వదనను పట్టుకోవడానికి నేను వలరాజు కాక తప్పదు, అయితేనే ఆమె దొరుకుతుంది అని చెప్పడం. కాబట్టి ఆ అవయవ గుణాదులన్నింటినీ కూడా పక్షి సాంప్రదాయకం అవడం వల్ల తాను వలగలవాడనై పట్టుకోవడం అనేది ఒక అర్థమైతే, అంతరార్థంగా దాంట్లో మళ్ళీ వలరాజు అంటే మన్మధుడు. నేను ఇట్లా వలరాజు కాక ఉన్నా, నేను కనుక మన్మధుడు కాకపోతే ఆమె పట్టుకోవడం సాధ్యం అవుతుంది. ఇవన్నీ కూడా మరి శృంగారోద్దీపకమైనటువంటి సందర్భాన్ని, పదాలని వాడాడు. అందుకే కోకిల ఆలాపాలు అన్నాడు, చిలుకల కొలికి అన్నాడు, రాజహంసగామిని హంసగామిని అన్నాడు, వర చకోరాక్షి అక్షులు చకోరాలు అన్నాడు, చక్రవాక కుచ అన్నాడు. సాధారణంగా చక్రవాకాలతో పోల్చడం అనేది సందర్భం. ఇలా ద్విజరాజ వదన పడేయగలనే నేనిట్లు వనరాజు కాక ఉన్నాను. చక్కని వనంతోటి స్వస్తి.